ధ్యానంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా భయం ఎందుకు కలుగుతుందో దాని గురించి ఓ చిన్న విశ్లేషణ ఇది. అంటే మీరు ధ్యానంలో బాగా లీనమై ఉన్నారు. ఏ కారణం లేకుండా ఉన్నట్టుండి భయం వేసింది. చాలామందికిలా జరుగుతుంది. అసలు కంగారుపడాల్సిన పనిలేదు. నిజం చెప్పాలంటే ఇది మీ సాధన మరింత లోతుగా వెళ్తోందనడానికి ఒక మంచి సూచన అన్నమాట. సరే, మరి దీనికి కారణాలేంటి? మొదటిది భయం యొక్క మూలాలు. దీనికి 3 ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి, మనసు లోపల ఎక్కడో అణిచిపెట్టుకున్న పాత జ్ఞాపకాలు, వాటి భావోద్వేగాలు ఒక్కసారిగా పైకి రావడం. రెండోది, తెలియని దాని గురించిన భయమంటాం కదా, అంటే మీరు మాయా అనే గోడను దాటి అసలు సత్యాన్ని చూడబోతున్నారన్నర్థం. ఇక మూడోది, మీ ఏకాగ్రత పొరపాటున ఏదో ఒక భయానకమైన ఆలోచన మీదకు వెళ్ళిపోవడం. అప్పుడు మీ ధ్యాసాశక్తితో ఆ భయం ఇంకా పెద్దదవుతుంది. రెండో విషయమేంటంటే, దీనికి పరిష్కారం పోరాటడం కాదు, గమనించడం. చూడండి, ఆ భయంతో ఫైట్ చేయకూడదు, దాన్ని అణిచివేయాలని కూడా అస్సలు ప్రయత్నించద్దు. ఏం చేయాలంటే, ఒక ప్రేక్షకుడిలా దానికి ఏమాత్రం అడ్డుపడకుండా జస్ట్ గమనిస్తూ ఉండాలి. అది ఒక నీటి బుడగలా పైకి వచ్చి దానంతట అదే పోయేవరకు చూడండి, అంతే. ఇక చివరిగా దాన్ని పూర్తిగా వదిలేయాలి. మీరు గనక ఆ భయాన్ని మీ ఆలోచనల్లో స్వేచ్ఛగా కదలనిస్తే అది శాశ్వతంగా మాయమైపోతుంది, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీకు మీరు గుర్తు చేసుకోవాల్సిందేంటంటే, ఇది కేవలం ఒక జ్ఞాపకం, ఒక ఊహ, అంతే. కాబట్టి ధ్యానంలో వచ్చే భయాన్ని శత్రువులా చూడకండి. అది మీ సాధనలో ఒక భాగమంతే. దాన్ని కేవలం గమనించడం ద్వారానే మనం దాటగలం.